కల్కికి సంబంధించి ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్‌ని ఎంత పొగిడినా తక్కువే. దానిలో ఒక చిన్న పని చేసిన కార్మికుడైనా సరే, ఒక పెద్ద సెట్ వర్క్ చేసినోళ్ళైనా, ఒక ఆర్ట్ సెట్ డైరెక్టర్ అయినా, సెట్ అసిస్టెంట్ అయినా సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా అభినందనలు తెలియజేయాల్సిందే. క్లాప్స్ ఫస్ట్. చందు, మీకు అంటే మీ బాస్‌కి చెప్పలేం కాబట్టి, ఇప్పుడు మీరున్నారు కాబట్టి, మీకు చెప్పిన ప్రతి దాన్ని కూడా మీ బాస్‌కి కన్వే చేయాలని కోరుకుంటున్నా. దేనికంటే 7 రోజుల్లో 700 కోట్ల సినిమా చేయటం అనే కాదు, మీలాగా ఎంతోమంది కష్టపడి ఒక ఏమీ లేని ఒక చోట ఒక అద్భుతాన్ని సృష్టించారు. దానికి మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ నాగశ్విన్ టీం కానీ, మీ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం కానీ. ఇది కాశీనగరం మెట్ల, ఇది కాశీకి సంబంధించిన మెట్లు. అలాగే మీరు కనుక కల్కిలో సినిమాలో ఫస్ట్ పార్ట్లో కనుక రాజేంద్ర ప్రసాద్ ఒక ట్రావెల్ చేస్తూ ఉంటాడు వెహికల్, ఆ వెహికల్కి సంబంధించింది అది, అదే కదా చందు. అక్కడి నుంచి ఇప్పుడు చూడు చందు, ఇది మన కాశీనగరం లాగా లోపలికి వెళ్తాం కదా, ఇక్కడ దీన్ని అలా డిజైన్ చేసుకొని, ఇది మహా అయితే ఒక 100 మీటర్లు కూడా ఉండదు లోపలికి, కానీ మీరు కనుక చేస్తే అత్యద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్క విజువల్ కూడా నాకు ఇప్పటికీ మేల్ సెక్స్ బార్ కానీ అసలు అవన్నీ చెప్పటం, థాట్ వచ్చిన ప్రాసెస్ని, దాన్ని డిజైన్ చేసిన విధానం ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతం అని చెప్పాలి. అసలు ఇంకా మాట్లాడలేవు. దీనికి సంబంధించి మీ వాళ్ళు ఎంతమంది పనిచేశారు, సుమారు ఎన్ని రోజులు పట్టింది దానికి వర్క్ చేయడానికి? సార్ ఇప్పుడు ఈ కాశీ సెట్ ఉంది కదా సార్, ఈ సెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 year అయినా వర్క్ చేసి ఉంటాం సార్. ఓకే. వందల మంది వర్క్ చేస్తారు సార్. ఓకే. వర్కర్స్ కానీ, టీమ్స్ కానీ, దీంట్లో ఆర్ట్ డైరెక్టర్ టీం కానీ, నాగి గారు స్కెచెస్ మన ప్రొడక్షన్ డిజైనర్తో కూర్చొని స్కెచెస్ వేయించుకోవడం కానీ, సెట్ ఎట్లా ఉండాలని స్కెచ్ చేసి, తర్వాత మీనియేచర్స్ చేసి, ఆ మీనియేచర్స్ పైన వర్క్ చేసి, అవన్నీ ముందు పెట్టుకొని ఆర్ట్ డైరెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని, వీటికి సంబంధించి ఇప్పుడు మీ పర్టికులర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్దది. ఇందులో దీనికి సంబంధించి ప్రతి ఒక్క డిజైన్ కూడా మేము ఇందాక కూడా అక్కడ కూడా చూసాము. ఇది కాశీ సెట్ కాకుండా అక్కడ మీకు అమితాబ్ బచ్చన్ గారి సెట్ కానీ, శంబాలా సెట్ కానీ అన్నీ కూడా చూసాం. అది దీనికి అందరికి సంబంధించి ఒక టీం ఉంటారు కదా, సుమారు ఎంతమంది ఉంటారు ఇప్పుడు? అంటే డిజైనర్స్ కానీ టీమ్ సార్ ఆల్మోస్ట్ ఒక 25-30 పీపుల్ ఉంటారు. ఇది 1 year పాటు ఎన్ని సంవత్సరాలు చేశారు ఇది? ఓన్లీ ఈ సెట్టా సార్? ఈ సెట్ 1 year అవుతుంది సార్. 1 year 1 year అవుతుంది సార్. కానీ ఇప్పుడు మీరు ఇదంతా సినిమాలో చూస్తున్నప్పుడు, మీరు విజువల్గా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? మేము ఇక్కడ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము చేసిన వర్క్స్లో కానీ, మేము ఇంటర్ఫైర్ అయిన వర్క్స్లో కానీ, మా టీంతో కలిసి చేస్తున్న వర్క్స్ కానీ, ఇవన్నీ చూసి మేము ఎట్లా ఫీల్ అవుతామంటే, అరే దీంట్లో సెట్ జరుగుతుంది, దీన్ని ఇక్కడ ఈ పార్ట్లో మేము చేసాం కాబట్టి ఇక్కడ షూట్ జరిగింది అనుకోండి సార్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది సినిమాలో కనిపించేసరికి ఇంకా చాలా అదే చెప్తాను. అప్పుడు దాకా 1 year పాటు మీరు పడ్డ కష్టం అంతా సరిగా రిఫ్రెష్ అయిపోయినాం సార్. మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే సార్ మీకు ఇట్లాగా చేయడానికి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్? సీరియస్గా చెప్పాలంటే ఈ సినిమా చాలా నేర్పించింది సార్. ఫస్ట్ చాలా నేర్పించింది. అండ్ ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్కి వర్క్ చేస్తున్నటువంటి టీంకి ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళకి అదృష్టం సార్, మా అందరికీ అదృష్టం సార్. ఫస్ట్ ఈ అదృష్టం కల్పించిన నాగి గారికి, స్వప్న గారికి, ప్రియాంక గారికి, వాళ్ళ కళలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు సార్. సెక్టర్ గారు అంతే. కానీ మీరు రోజు నాగశ్విన్ గారిని వాళ్ళందరినీ కలిసినప్పుడు మీరు ఎలా ఆలోచించేవాళ్ళు? నాగశ్విన్ గారు ఇలా ఆలోచిస్తారా ఆయన ఇలాగనేది అనుకునేవాళ్ళు? మాకు స్కెచ్ వచ్చే వరకు మాకు అర్థం కాదు సార్ అది, సార్ ఇలా కోరుకుంటున్నారా అని. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు కూడా ఆర్ట్గా మీకు చాలా ఐడియాస్ ఉంటాయి, మీరు కూడా చాలా డిజైన్ చేస్తారు. ఐ నో ద హౌ ఆర్ట్ పీపుల్ వర్కింగ్ అనేది నాకు తెలుసు. కానీ ఇంత మంచి విజువల్స్ ఎన్ని చేసినప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మీరు ఇక్కడే చూస్తే కనుక మేల్ సెక్స్ అని ఉండింది. ఇలాంటి ఒక థాట్ అంటే 2898లో మేల్ సెక్స్ వర్కర్స్ ఉంటారు అనేది చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ప్రతి టెక్స్ట్ చాలా తక్కువ టెక్స్ట్ ఉంటుంది సార్ మన సినిమాలో. ఉన్న టెక్స్ట్లో కూడా ఇక్కడంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ సార్, వేరే వేరే కంట్రీస్ పీపుల్ అందరూ వచ్చి అవును ఈ సినిమాలో గమనించాను. చైనీస్లో ఉంటుంది సార్, జపనీస్లో ఉంటుంది. అవును, ఫాంట్ కూడా, టెక్స్ట్ కూడా. అదే మీరు లాస్ట్లో శంబాల క్లైమాక్స్లో కూడా చూస్తే మీరు హిందూ మతానికి సంబంధించి ఒక అద్భుతమైన అమ్మ వస్తుంది, కాపాడుతుంది ఈ ప్రపంచాన్ని అని చెప్పింది. అంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉండి హిందూ మతం మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉండిందో వాళ్ళందరూ కూడా, నేపాలీస్ అయి ఉండొచ్చు, చైనీస్, జపనీస్, చాలా మంది హిందువులు అనే కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి జమ అయినట్టు అనిపిస్తుంది. వీడన్నీ కూడా చేసినప్పుడు మీకు ఎలా అనిపించేది చందు? అదే సార్, మేము ఫస్ట్ మాకు ఇవి ఇచ్చారు కదా సార్, ఇట్లాగా ఈ టెక్స్ట్ ఇవన్నీ రాయడం కానీ, ఇవి చిన్న ఇవి గన్ స్టోర్ సార్, క్లాత్ స్టోర్, ఇది మనం అన్నట్టు ప్రాస్టిట్యూషన్ సార్. ఇది ఒక టెంపుల్ ఉంటుంది సార్. తర్వాత ఇక్కడ విఆర్ ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ స్టోర్ ఉంటుంది, అక్కడ బయోనిక్స్ ఉంటుంది,
చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటారు కదా సార్, ఇది నెక్స్ట్ ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తామని. అందరూ అన్ని మతాలలో అన్ని కులాలలో ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళు కాశీకి వచ్చి లైఫ్ని మిగతా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా అన్నట్టు అక్కడ వరకు తీసుకెళ్ళినారు సార్ మాకు. గ్రేట్. ఎనీవేస్ సూపర్ వర్క్, గ్రేట్ వర్క్ చందు. మీరు నిజంగా మళ్ళీ మీరు కూడా ఒక ప్రొడక్షన్ డిజైనర్ స్థాయికి ఎదిగినాక మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు ఇంకా ఆ రేంజ్కి రావాలి. మీరు ఇక్కడ చేశారు అంటేనే మీకు నెక్స్ట్ సినిమాల్లో వచ్చే అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలు కూడా మిమ్మల్ని తీసుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీరేం చదువుకున్నారు చందు? సార్ ఫైన్ ఆర్ట్స్ సార్, మైసూర్లో చేశారు. మైసూర్లో ఫైన్ ఆర్ట్స్ చేశారు. గ్రేట్ గ్రేట్ చందు. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగులో. ఇట్లాంటి అనేక మంది టెక్నీషియన్స్ గురించి రెగ్యులర్గా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇవాళ కొత్త కాదు, బట్ కానీ ఇవాళ నాకే చాలా కొత్తగా చాలా గొప్పగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా పొగుడుతూ ఒక విశ్వవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా తన మీద వేసుకొని ఇది మా సినిమా అని చెప్పుకుంటున్న సినిమాలో సంబంధించిన టెక్నీషియన్స్ అందరితో కూడా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో కాదు, మన ఊర్లో మన హైదరాబాద్లో పక్కనే సిటీ పక్కనే శంకరపల్లి దగ్గర ఒక చిన్న విస్తీర్ణంలో ఒక 10 ఎకరాల ప్లేస్లోనే ఇంత పెద్ద సంచలనం సృష్టించారంటే వాళ్ళందరికీ కూడా మేకర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా అశ్విని దత్ గారికి, దర్శకుడు నాగశ్విన్ గారికి, ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనరు, అలాగే కెమెరామ్యాన్, అంత అద్భుతమైన విజువల్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు 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 పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మనం కల్కి సినిమా కనుక స్టార్ట్ చేసుకుని చూస్తే కనుక ఫస్ట్ ఒక మహాభారత ఎపిసోడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా రాజేంద్ర ప్రసాద్ 2898 AD అని చెప్పి స్టార్ట్ చేసి కాశీనగరానికి బయలుదేరితే శంబాల నుంచి కాశీనగరానికి వెళ్ళే రూట్లో ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో యూజ్ చేసిన వెహికల్ ఇది. మన సినిమాలో కనుక చూస్తే అది ఒక పెద్ద పైన నుంచి ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా ఉంటుంది. అందరూ కూడా చాలా అమాయకంగా ఉంటారు. వాటర్ బాటిల్ కూడా కావాలి, వాటరు చాలా విలువైనది అని చెప్పేస్తా ఉండే టైంలో ఒక వాటర్ అలా పోసేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా పోసిన వాటర్ని చూడగానే అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఇక్కడ వాటర్ని అలా పోసేస్తున్నారు, మేమైతే చుక్క కూడా ఏమని తెలుసు అంటే అవును అని చెప్తా మళ్ళీ అలా చూసే లోపు కాశీనగరం రానే వస్తుంది. ఇదిగో అదే ఈ ప్రపంచంలో ఆఖరి నగరం కాశీ అంటే కాదు, ప్రపంచంలోని మొదటి నగరం కాశీ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో అక్కడి నుంచి అసలు నీకు ఒరిజినల్ సినిమా స్టార్ట్ అవుతుంది కల్కి. ఆ కల్కి అలా స్టార్ట్ అయిన ప్రారంభం నుంచి ప్రతి ఒక్కటి కూడా విజువల్ వండర్గానే ఉండింది. ఇప్పుడు మనం చూస్తే కాశీనగరం ఎంట్రీలోకి వస్తే మీరు ఒకసారిగా ఈ పుష్కర్ ఘాట్లు అవన్నీ కూడా చూపించి వస్తారు. మీరు కనుక చూస్తే ఇదంతా కూడా పుష్కర్ ఘాట్ లాగా ఈ 4 మెట్లతోని అక్కడ ఒక అద్భుతమైన ఇమేజ్ని క్యారీ చేశారు. ఎంత బాగా అసలు ప్రతి ఒక్క విజువల్ని కూడా ఎంతో గొప్పగా చిత్రీకరించారని చెప్పాలి. ఎందుకంటే ఉన్న చిన్న దానిలోనే ఎంత గొప్పగా ఉపయోగించాడు దర్శకుడు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదని చెప్పాలి. మీరు సినిమా చూస్తే కనుక ఎంత గొప్పగా అనిపిస్తుందో, కానీ ఇవన్నీ చూస్తే సినిమా మీద ఒక విలువ తగ్గిద్ది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనకి కనుక టాలెంట్ ఉండాలి, టెక్నికల్గా మనకు దమ్ము ఉండాలి, కానీ దాన్ని ఏ విజువల్స్లో ఏ రేంజ్లో చూపించారనేది మనం చూస్తూనే ఉండొచ్చు. ఇలాగా మీరు చూసుకుంటా పోతే ఓల్డ్కి సంబంధించిన అప్పటి 2898లో మొత్తం వాటర్ అంతా భూమిలో నుంచి ఇంకిపోయి మిగిలిపోయిన పదార్థాలు ఇలా ఉన్నాయి. అప్పుడు మనుషులు ఇలా బతుకుతున్నారు. ఒక వాటర్ చుక్క కోసం, ఒక కోడి గుడ్డు కోసం ఎంత అల్లాడిపోతామని చెప్పేసి చెప్పకనే చెప్పారు సినిమా మొత్తంలో. ప్రభాస్ కూడా గమనిస్తే, మీరు అందరూ కూడా సినిమాలో గమనిస్తే ఎంతో పెద్ద ఫైట్ చేస్తే అతనికి ఒక 500 యూనిట్లు ఖర్చు పెడితే అక్కడ ఒక గుడ్డు అతనికి 500 రూపాయలకి వస్తుంది. ఇలాగా 500 యూనిట్లతో ఒక గుడ్డు అంటే నీకు ఈ భూమి మీద బతకడానికి మంచి నీళ్లు లేవు, చక్కటి ఫుడ్డు లేదు, చివరికి 2898లో అలా బతుకుతామని చెప్పేసి ముందుగానే ప్రకృతికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎన్ని రకాలుగా మనుషులు ఇబ్బంది పడతారని చెప్పడానికి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. వచ్చే 700 సంవత్సరాల్లో ఇలా జరగబోతుంది. మనం కనుక కరెక్ట్గా లేకపోతే, ప్రకృతితో కనుక ఆడుకుంటే ప్రకృతి మనల్ని సర్వనాశనం చేసుద్ది అని చెప్పడానికి చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి అనేక సీన్లు ఒకటి కాదు, 2 కాదు మనం గమనించుకుంటూ పోతే ఇప్పుడు ఇదే మీరు ప్రభాస్ కనుక ఒక పెద్ద ఫైట్ ఉంటుంది ఫస్ట్లోనే. మీరు గమనిస్తే కనుక చూడండి, దీనికి సంబంధించిన 2 బ్రిడ్జెస్ లాగా ఉన్నాయి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లాగా. వీటిలోనే ప్రభాస్ పెద్ద మనుషులు లావు మనుషులతో ఫైట్ చేస్తాడు. అదంతా సీక్వెన్స్ ఇక్కడ తీసిందే. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా అన్నీ దేనికి సంబంధించినా కూడా ఒక విజువల్ వండర్లాగా క్రియేట్ చేశారు. ఇది ఎక్కడో లేదు, శంకరపల్లికి దగ్గరలో, చాలా దగ్గరలో
ఒక మంచి సెట్ కొన్ని ఎకరాల్లో ఈ సెట్ని వేసేసుకొని ఒక కంటెంట్ని ఎలా క్రియేట్ చేశారని చెప్పడానికి నాగశ్విన్ లాంటి టాలెంటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఒక కథను తీసుకొని ఎక్కడో పురాతన కథని ఒక దాన్ని 6000 సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొని మళ్ళీ 2898 అంటే 700 సంవత్సరాలు ముందుకు వెళ్ళి ఈ రెండు కూడా మనకి ఎక్కడ కూడా మన కళ్ళ ముందు కనిపించే పరిస్థితి లేదు. ఈ రెండు కల్పనలే. ఈ రెండు కల్పనల నుంచి ఎంత గొప్పగా తెరకెక్కించారనేది మీరు ఎన్ని చూస్తే కనుక అర్థమవుతుంది. ఇదే కాశీ నగరం. మీరు గమనిస్తే చివరిలో అసలు ప్రభాస్కి అంత బలం ఉండింది. ప్రభాస్ కాశీని కాపాడటానికి వస్తున్నాడని చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన విజువల్ ఇది. ఇక్కడ ఈ బొమ్మని ఇలా పట్టుకోవడం వల్లే ఇలా ఉంటుంది. దీన్ని చూడండి, నేను కూడా ప్రవాసే కాదు, నేను కూడా లేపేశాను, నేను కూడా పట్టుకున్నాను. అంటే ఇంత సింపుల్ అని కాదు, ప్రతి ఒక్కటి కూడా అంటే సినిమా వాళ్ళు ఏమైనా చేయగలరు, ఎలాంటి అద్భుతాలైనా సృష్టించగలరని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ప్రభాస్ మనమే ఆపగలుగుతుంటే ప్రభాస్ ఎందుకు ఆపలేడు? ప్రభాస్ ఒంటి చేత్తో ఆపేశాడు. ఇలాగా అనేక రకాలుగా టాలెంట్ ఉపయోగించి ఇంత దూరం తీసుకొచ్చి ఒక అద్భుతమైన విజయాన్ని తెలుగు వారందరికీ, ఇది కాకుండా ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వపడేలా చేశారు కల్కి సినిమాతో. దర్శకుడు నాగశ్విన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, ఇంకా మరెందరో ఇలాంటి గొప్ప విజయానికి కారణమయ్యారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం. నేను మీ శివ మల్లాల. ట్యాగ్ తెలుగులో ఇలాంటి అనేక విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి.